అయోధ్య రామ మందిరంలో స్వామివారికి నైవేద్యాలు సమర్పించేందుకు ప్రత్యేకంగా వెండి పల్లెలను సిద్ధం చేశారు. బెంగళూరుకు చెందిన రాజేంద్ర నాయుడు దాత వీటినన్నింటినీ కూడా 22న జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో కూడా వీటిని అక్కడ డొనేట్ చేయనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, మొత్తం కూడా నైవేద్యం సమర్పించడానికి కానీ గుళ్ళో హారతి ఇచ్చే గంటల నుంచి గుళ్ళో పెద్ద గంటల వరకు కూడా మొత్తం మీరు డొనేట్ చేసినట్టుగా తెలుస్తుంది. సో మొత్తం కూడా వీటిని ఎందుకు ఉపయోగిస్తున్నారు, వీటిని ఎలా తయారు చేశారు, వీటిలో ప్రత్యేకత ఏంటి? సౌత్ ఇండియాలో నైవేద్యం అంటారు, నార్త్ ఇండియాలో చెప్పన్ భోగ్ అంటారు. అక్కడ ప్రతిరోజు స్వామికి 56 రకాల పదార్థాలతో నైవేద్యం పెడతారు. ఆ నైవేద్యం పెట్టేటందుకు పాత్రలు మమ్మల్ని చేసేయమని చెప్పి దానికి కప్స్ 60 చేసి ఇచ్చినాము. అవి ఆల్రెడీ డెలివరీ చేసేసాము. ఇది కొంచెం మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉంది కాబట్టి ఇందులో బంగారు పెట్టున్నాము. ఆ బంగారు పెట్టడం సరిగ్గా కూర్చోలేదు కాబట్టి మేము దాన్ని మళ్ళీ చేయించినాము. కాబట్టి దీన్ని చెప్పన్ భోగ్ వాడేటువంటి పాత్రలు ఇందులో ఒక దానిలో 12 పెట్టచ్చు. 11 పెట్టేదానికి వ్యవస్థ చేసి 12 పెట్టేట్టుగా 5 ప్లేట్లు రెడీ చేసి ఇచ్చినామండి. మొత్తం ఇక్కడ ఎన్ని ప్లేట్లు ఉంటాయి, వీటన్నిటి వెయిట్ ఎంత ఉంటుంది సార్? మొత్తం కూడా సిల్వర్తోనే తయారు చేశారు? కంప్లీట్ సిల్వర్తోనే చేసింది. వెయిట్ ఏం అవసరం లేదు, కానీ అక్కడ వాళ్ళు చెప్పిన వాళ్ళ రిక్వైర్మెంట్కి చేయించినామండి. సుమారుగా 3.5-4 కేజీలు వచ్చే ఒక ప్లేట్ మేము ఇంకా తూకం వేయలేదు. ఇది మేము ఎవరికి లెక్క చెప్పడం లేదు, మా ఇంటి నుంచి చేస్తున్నాం, మా కుటుంబం నుంచి చేస్తున్నాం కాబట్టి మేము వాళ్ళు చేసి ఇచ్చినారు. ఇంకా లెక్క చూడలేదండి, చూసిన తర్వాత తెలుస్తుంది. సో వీటినన్నింటిని కూడా ఎప్పుడు అక్కడ తీసుకెళ్ళి ఉన్నారు? మేము అన్నీ ఇప్పుడు ముందు అన్నీ డెలివరీ చేసేసాము. ఈ 5 ప్లేట్లు మాత్రం కొంత మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉంది కాబట్టి మళ్ళీ కరిపించి మళ్ళీ కొత్తగా చేయించాము. ఇది మేము సండే తీసుకుపోయి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఎందుకంటే 22కు పూజ ఉంది కాబట్టి మేము 7వ తేదీ చేస్తే వాళ్ళు చేసుకోవాల్సిన వ్యవస్థలు చేసుకునేది ఈజీగా ఉంటుందనేసి ఈ చిన్న ప్లేట్ మాత్రం ఇది హారతి కోసం చేయించామండి. సో ఇది మొత్తానికి మన చేతిలో ఇప్పుడు మనం చూస్తున్నదేమో ఇది అయోధ్య రామ మందిరంలో హారతి సమర్పించేందుకు ఈ ప్లేట్ను ఉపయోగిస్తారు. అయితే మిగిలిన 5 ప్లేట్లు కూడా ఈ పల్లెలు కూడా నైవేద్యం స్వామివారికి ఏదైతే ప్రతినిత్యం నైవేద్యాలు సమర్పిస్తారో ఆ నైవేద్యం సమర్పించేందుకు కూడా వీటినన్నిటిని కూడా ఉపయోగిస్తామని చెప్పి అక్కడ చెప్పారు. దీనికోసం కూడా ప్రత్యేకంగా తయారు చేశారు. మొత్తం వెండి పల్లెంలో మొత్తం కూడా మధ్యలో బంగారు పూతతో కూడా ఈ ప్లేట్ను బంగారుతో కూడా ఈ ప్లేట్ను సిద్ధం చేసినట్టు చెబుతున్నారు. అయితే మొత్తం కూడా ఒక్కొక్క ప్లేటు 4 కేజీల వరకు కూడా వెయిట్ ఉంటుందని కూడా చెబుతున్నారు. ఇలాంటి మొత్తం 5తో పాటు ఒక హారతి పల్లెను కూడా ప్రత్యేకంగా తయారు చేశారు. వీటన్నిటిని కూడా 7వ తారీఖున అక్కడికి రామ మందిరం పంపుతారని చెప్పి 22న జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నుంచి కూడా పూజా కార్యక్రమాల్లో వీటినన్నింటిని కూడా వినియోగిస్తారని రాజేంద్ర నాయుడు గారు చెబుతున్నారు. కెమెరా పర్సన్ సునీల్తో కలిసి ఋత్విక్, కేవీ ఆంధ్రజ్యోతి, బెంగళూరు నుంచి.